అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలికను చంపిన నిందితుడు మృతి చెందాడు. కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన మృతదేహం గుర్తించారు. ఘటనా స్థలానికి ముదివేడు పోలీసులు చేరుకున్నారు. కులవర్ధన ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలికను చంపిన నిందితుడు మృతి చెందాడు. కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం గుర్తించారు. ఘటనా స్థలానికి ముదివేడు పోలీసులు చేరుకున్నారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలికను చంపిన నిందితుడు మృతి చెందాడు. కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం గుర్తించారు. ఘటనా స్థలానికి ముదివేడు పోలీసులు చేరుకున్నారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలికను చంపిన నిందితుడు మృతి. కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లైన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి. చక్రి, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనంగా మారిన 7 ఏళ్ల చిన్నారి అత్యాచారం కేసు సంబంధించి ఆ యొక్క ఎవరైతే చిన్నారిని హత్య చేశాడో కులవర్ధన్ ఈ రోజు ఉదయం చెరువులో శవమై కనిపించాడు. మొన్న సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్న 7 ఏళ్ల చిన్నారిని కులవర్ధన్ తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున ఆ యొక్క కామాంధుడు ఎవరైతే ఉన్నాడో ప్రభుకోట మండలం అంగళ్ళ సమీపంలోని కనసానిపల్లి చెరువులో శవమై కనిపించాడు. అయితే మొదట ఆ యొక్క మృతదేహం ఎవరిదనేది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆ యొక్క మృతదేహం కూడా ఎవరైతే యొక్క చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశాడో ఆ యొక్క మానవ మృగం ఎవరైతే ఉన్నారో కులవర్ధన్ గా పోలీసులు కూడా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు కూడా చేరుకున్నారు. పూర్తిగా ఏదైతే ఆ యొక్క చిన్నారి అభంశుభం తెలియని చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాన్ని తగిన శాస్తి జరిగింది అని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఎవరైతే హత్యకు పాల్పడ్డాడో అతన్ని తమకు అప్పగించాలని చెప్పి కూడా నిన్న పెద్ద ఎత్తున ఆ యొక్క గ్రామస్తులు కానీ అలాగే నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజా సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేపట్టిన క్రమంలోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేకపోతే ఏ కారణంతో అతను చనిపోయాడనే దాన్ని కూడా పోలీసులు విచారణలో కూడా తేలాల్సి ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలికను చంపిన నిందితుడు మృతి చెందాడు. కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం గుర్తించారు. ఘటనా స్థలానికి ముదివేడు పోలీసులు చేరుకున్నారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలికను చంపిన నిందితుడు మృతి చెందాడు. కనసాని వారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం గుర్తించారు. ఘటన స్థలానికి ముదివేడు పోలీసులు చేరుకున్నారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలికను చంపిన నిందితుడు మృతి చెందాడు. కనసాని వారిపల్లి చెరువులో కులవర్ధన్ మృతదేహం సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, ఘటన స్థలానికి ముదివేడు పోలీసులు చేరుకున్నారు. ముదివేడు పోలీసులు ఏం చెప్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారి హత్య కేసు సంబంధించిన ఆ యొక్క ఎవరైతే నిందితుడు ఉన్నాడో కులవర్ధన్ అనే మానవ మృగం ఈ రోజు తెల్లవారుజామున చౌమై కనిపించడం జరిగింది. అయితే కామాంధులు ఈ యొక్క కురబలకోట మండలం అంగళ్ళ సమీపంలోని కనసోనపల్లి చెరువులో శవమై కనిపించడం ద్వారా స్థానికులు ఆ యొక్క శవాన్ని గుర్తించి పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూడా ఆ యొక్క మృతదేహం ఎవరిదని చెప్పి కూడా పరిశీలించారు. అయితే నిన్న హత్యకు కారకుడైన ఎవరైతే నిందితున్నాడో అతనిదిగానే పోలీసులు కూడా మొదట అనుమానించి ఆ తర్వాత అతనేగా నిర్ధారించినట్టు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఒక 7 ఏళ్ల అబ్బం సొమ్మును తెలియని చిన్నారిని కూడా అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆ తర్వాత నీటి డ్రమ్ములో చిన్నారిని కూడా ముంచి హత్య చేయడం కూడా తీవ్ర కలకలం రేపింది. అంటే చిన్నారి పట్ల అతను కర్కశంగా వ్యవహరించిన తీరు పట్ల ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఆ యొక్క మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత దారితీసింది. అయితే ప్రజలందరూ కూడా ఒకే డిమాండ్ వినిపించారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఒకే డిమాండ్ వినిపించారు. ఎవరైతే ఈ యొక్క చిన్నారికి హత్యకు అత్యాచారానికి కారకుడైనాడో ఆ కులవర్ధన్ను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేయాలని చెప్పి వారి యొక్క డిమాండ్ బలంగా వినిపించారు. పెద్ద ఎత్తున ఆ యొక్క సర్కిల్ వద్ద కూడా ధర్నా కూడా అలాగే రాస్తారోకో కూడా చేయడం జరిగింది. సాయంత్రం వరకు ఈ యొక్క పరిస్థితి కొనసాగిన నేపథ్యంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలిగే నేపథ్యంలోనే పోలీసులు మరింత చొరవగా కొంత బాధ్యతగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. సమాచారం అందుకున్న ఎస్పీ గానీ, అదేవిధంగా రాయలసీమ రేంజ్ డిఐజీ, కర్నూలు రేంజ్ డిఐజీ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోయ ప్రవీణ్ కూడా పూర్తిగా ఆ యొక్క పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆ యొక్క తల్లిదండ్రులను, అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులను, ఆ యొక్క రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కూడా కొంత వారి యొక్క విజ్ఞప్తితో వారిని సంధాయించడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో చిన్నారికి పంచనామా నిర్వహించారు. పంచనామాలో కూడా ఒక సంచలనమైన విషయాలు కూడా బయటపడింది. ఏదైతే ఆ చిన్నారిని ఇంటి వద్ద సైకిల్ తొక్కుంటూ ఆడుకుంటున్న ఆ యొక్క చిన్నారి 7 ఏళ్ల చిన్నారిని కూడా అతను చాక్లెట్ తీస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన సంఘ యొక్క విషయాలు కూడా ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా బయటపడడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు మరింత విచారణను వేగవంతం చేస్తామని చెప్పి నేను డిఐజీ కూడా చెప్పడం జరిగింది. అతన్ని నిందితుడిని త్వరగా పట్టుకుని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఈ రోజు తెల్లారితో ఎవరైతే ఆ నిందితుడు కులవర్ధన్ ఉన్నాడో అతని శవం కనిపించడంతో కూడా స్థానికులు కూడా ఒక్కసారిగా చిన్నారికి న్యాయం జరిగింది, దేవుడు తగిన శాస్తి చేశాడని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే చట్టపరంగా అతన్ని శిక్షించుంటే మరింత బాగుండని, బాహుళ్యంలోనే అతను శిక్షించుంటే మరింత అవకాశం ఉంటే బాగుండేదని చెప్పి కూడా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చక్రి, నారాయణ రెడ్డి, నిందితుడి మృతి తర్వాత పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి తగ్గిందా? అంటే ఎవరైతే కులవర్ధను ఆత్మహత్య లేకపోతే ఏ కారణంతో చనిపోయినది కూడా పూర్తిగా తెలియాల్సింది. అయితే నిందితుడు మృతదేహం దొరకడంతో కొంత ప్రజల్లో కూడా కొంత ఆనందం వెల్లివిరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక చిన్నారికి చేసిన హత్య గాని, అత్యాచారం గాని, అఘాయిత్యానికి సంబంధించి కొంత దేవుడు కూడా అతనికి శిక్షించాలని చెప్పి కూడా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి ఏదైతే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజల నుంచి కూడా ప్రతి డిమాండ్ గా వినిపిస్తోంది. చక్రి, నిందితుడి ఇంట్లో దొరికిన ఆధారాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారా నారాయణ రెడ్డి? చక్రి, నిన్న కొంతవరకు సేకరించిన ఆ యొక్క ఆధారాలను కూడా
ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. అలాగే క్లూస్ టీమ్ ను కూడా అదే డాగ్ స్క్వాడ్ కూడా తీసుకొచ్చి పూర్తిగా ఆ యొక్క ఇంటిలోని పూర్తిగా ఆ యొక్క పరిసర ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు, కొంత సేకరించారు. ఈ రోజు కూడా కొంత సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఆ యొక్క ఘటనకు కారకుడైన నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆత్మహత్య లేకపోతే అతను శవమై కనిపించడంతో ఈ యొక్క కేసుకు కూడా పరిష్కారం చేసినట్లు కూడా స్థానికులు భావిస్తున్నారు. చక్రి, అయితే చిన్నారిని చంపిన కులవర్ధన్కి ఎవరైనా సహకరించారా? ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది నారాయణ రెడ్డి? అంటే ఎవరైతే ఈ యొక్క నిందితుడు ఉన్నాడో కులవర్ధను, తన తల్లి అతనితో ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే కొంతకాలం అతను మద్యం సేవించి తరచూ గొడవలకు దిగడం ఇట్లాంటి పరిపాటిగా జరుగుతుండేటని కూడా స్థానికుల ద్వారా తెలుస్తుంది. గతంలో కూడా ఒక కేసులో కూడా అతను నిందితుడిగా ఉండడంతో ఆ కేసును కూడా లోక్ అదాలత్తో రాజీ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే కొంత నేర ప్రవృత్తి కలిగినట్లుగానే ఈ యొక్క కులవర్ధన వ్యక్తిత్వం ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇతనికి ఎవరు సహకరించారు, ఆ యొక్క జరిగిన ఘటన బయటకు రాకుండా జాగ్రత్త తీసుకోవడానికి ఎవరైనా వెనక సహాయపడేలా అని చెప్పి ఆయన పైన కూడా పూర్తిగా పోలీసులు విచారణలు తేలాల్సి ఉంది. చక్రి, అయితే చిన్నారి పోస్ట్ మార్టం నివేదికలు ఇంకా ఏవైనా కొత్త విషయాలు అంటే విధించిన తీరు వంటి ఏమైనా వెల్లడయ్యాయా నారాయణ రెడ్డి? అంటే పూర్తి స్థాయిలో ఆ యొక్క నివేదికను బయట పెట్టకపోయినా సూచనప్రాయంగా అయితే కర్నూలు రేంజ్ డిఐజీ నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో కూడా చెప్పడం జరిగింది. అయితే చిన్నారి హత్యకు ముందు అత్యాచారం జరిగినట్లుగా కూడా తెలుస్తుందని చెప్పి ఆయన సూచనప్రాయంగా కూడా చెప్పడం జరిగింది. మరిన్ని విషయాలు ఆ యొక్క రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని విషయాలు మీడియాకు వివరిస్తామని కూడా కోయ ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది. చక్రి, రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. కేతనపల్లిలో ఉధృత పరిస్థితి కొనసాగుతుంది. చైర్మన్ ఎన్నిక వాయిదాపైన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇవాళ కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కోరం ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించలేదని నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ పోలీసుల తీరును నిరసిస్తూ ఇవాళ కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్ సిపిఐ పిలుపునిచ్చింది. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. రాళ్లదాడి ఘటనలో బాలిక సుమన్పైన కేసు నమోదైంది. సుమన్తో పాటు 5గురు బీఆర్ఎస్ నేతలపైన కేసులు నమోదయ్యాయి. కేతనపల్లిలో ఉధృత పరిస్థితి కొనసాగుతుంది. చైర్మన్ ఎన్నిక వాయిదాపైన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇవాళ కేతనపల్లి బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. అరుణ్ కుమార్, బీఆర్ఎస్ సిపిఐ పిలుపుని ఇచ్చిన కేతనపల్లి బంద్ ప్రభావం ఏ విధంగా ఉంది? వ్యాపార సంస్థలు రవాణా కొనసాగుతున్నాయి, అక్కడ ఏంటి సిచ్యువేషన్? అరుణ్. రైట్ చక్రి, ఏదైతే మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ప్రమాణ స్వీకారం ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైతే వాయిదా పడింది. రెండవసారి కూడా వాయిదా పడడంతో కూడా కొంత ఏదైతే ఇటు అధికార ఏదైతే మెజారిటీ ఉన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ నాయకులు అయితే కొద్దిగా ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా కూడా ఈ రోజు కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రామకృష్ణపూర్ బంద్కు పిలుపునిచ్చారు. బంద్ కూడా సంపూర్ణంగా కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే స్వచ్ఛందంగా కూడా వ్యాపారస్తులు అయితే బంద్ లో పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా అధికార పార్టీకి సంబంధించి కూడా అధికార పార్టీకి అధికారులు కూడా పోలీసులు కొమ్ము కాస్తూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కూడా కావాల్సుకొని వాయిదా వేసినట్టు కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అయితే సిపిఐ బీఆర్ఎస్ శ్రేణులు అయితే నిన్న ఆందోళన చేపట్టింది. ముఖ్యంగా ఈ ఉత్కంఠ భరితం సాగిన నేపథ్యంలో కూడా నిన్న మంత్రి వివేక్ కాన్వాయ్ పై కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాడి చేయడం, ఆ దాడిలో కూడా ఆ దాడిని బాల్క సుమన్ ప్రోత్సహించినట్టు కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ఏదైతే బాల్క సుమన్ ఈ రోజు బంద్ ఉన్న నేపథ్యంలో బాల్క సుమన్ ఇంటికి ఇప్పుడే పోలీసులు అయితే చేరుకుంటారు. హౌస్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం వస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఈ బంద్లో కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలంటూ నిన్ననే కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా సిపిఐ శ్రేణులు అయితే నిన్ననే చాలా మందికి అయితే అక్కడ గ్రామ ఏదైతే ప్రాంతాల్లో తిరుగుతూ కూడా అందరూ సహకరించాలంటూ కూడా నేను తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే బంద్ అయితే ప్రశాంతంగా ఉంది. కొంత రవాణాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రవాణా రాకపోకలు కూడా అక్కడక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే అధికార పార్టీకి సంబంధించి కూడా ఇవాళ మంత్రి కావాల్సుకుని ఇదంతా చేస్తా ఉన్నాడు. మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం ఏదైతే అక్కడ సభ్యులు గొడవ పడ్డారు, కొట్లాడుకున్నారు అనేటువంటి ఒక నెపం చూసి కూడా ఇవాళ ఎన్నికల ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికనైతే వాయిదా వేయడం కరెక్ట్ కాదని కూడా బీఆర్ఎస్ అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా మరి ఎప్పుడు
ఎన్నికలకు సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడు మరి మరోసారి డేట్ ప్రకటించి అయితే 2 సార్లు వాయిదా వేసినప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన అధికారులకు అయితే పూర్తి బాధ్యత లేదని తెలుస్తాను. ముఖ్యంగా కూడా ఎన్నికల కమిషన్ ఏ తేదీ ప్రకటిస్తే ఆ తేదీ రోజు కూడా మరోసారి ప్రమాణ ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించడానికి కూడా అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఖానాపూర్ మున్సిపాలిటీ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. కోరం లేక ఇప్పటివరకు 2 సార్లు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ పీఠం కోసం బీఆర్ఎస్ బీజేపీ పావులు కదుపుతున్నాయి. స్థానిక బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలిచాయి. 1 వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఎక్స్ అఫీషియో ఇండిపెండెంట్ తోటి కలిపి కాంగ్రెస్ బలం 5కి పెరిగింది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొత్తులతోనే చైర్మన్ పీఠం దక్కనుంది. ఖానాపూర్ మున్సిపాలిటీ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. కోరలేక ఇప్పటి వరకు 2 సార్లు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ పీఠం కోసం బీఆర్ఎస్ బీజేపీ పావులు కదుపుతున్నాయి. స్థానిక బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలిచాయి. 1 వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఎక్స్ అఫీషియో ఇండిపెండెంట్తో కాంగ్రెస్ బలం 5కి పెరిగింది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొత్తులతోనే చైర్మన్ పీఠం దక్కనుంది. ఖానాపూర్ మున్సిపాలిటీ పైన సస్పెన్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ఖానాపూర్ మున్సిపాలిటీపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందా? అక్కడ ఏంటి సిచ్యువేషన్? ఇక్కడైతే ఖానాపూర్ ఇంకా సస్పెన్స్ ఉత్కంఠభరితంగానే వస్తుంది. యాక్చువల్ గా 12 వార్డులకు 7 మేజర్ ఫిగర్ ఎవరు రాకపోవడంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నది. 3, 4 వచ్చినాయి. అయితే నిన్న బొద్దుపట్టల ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ వార్డు మెంబర్లు తీసుకుని వచ్చినా కానీ ఎవరు కోరం లేకపోవడంతో వాయిదా మీద వాయిదా పడుతుంది. మొన్న పడ్డది, నిన్న పడ్డది, ఇవాళ కూడా జరిగే పరిస్థితి లేదు. వీళ్ళు అధికారులు ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపిండు ఈ విధంగా కోరం లేవని చెప్పేసి, అందుకోసం ఇప్పుడైతే ఎన్నిక వాయిదా పడ్డది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఇష్యూ పైన ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ పైన హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఇవాళ యాదగిరిని హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. పోలీస్ కస్టడీలోనే కౌన్సిలర్ ఆకుల యాదగిరి ఉన్నారు. ఇక ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్ననే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు అధికారులు. చివరి నిమిషంలో హైకోర్టు ఆదేశాలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఇష్యూ పైన ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ పైన హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఇవాళ యాదగిరిని హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. పోలీస్ కస్టడీలోనే కౌన్సిలర్ ఆకుల యాదగిరి ఉన్నారు. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్ననే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు అధికారులు. చివరి నిమిషంలో హైకోర్టు ఆదేశాలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పైన ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఇష్యూపై ఇవాళ హైకోర్టులో విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, అయితే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వ్యవహారం రాష్ట్ర రాజకీయంలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి
కిడ్నాప్ వ్యవహారం పైన దాఖలైనటువంటి హేబియస్ కార్పస్ పిటిషన్ పైన ఇవాళ హైకోర్టులో విచారణ కూడా జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే యాదగిరిని తక్షణమే కోర్టు ముందు హాజరుపరచాలంటూ కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కౌన్సిలర్ ఆకుల యాదగిరి ప్రస్తుతం అయితే ఆ పోలీస్ కస్టడీలో ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఆయనను ఇవాళ కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే యాదగిరి అదృష్టం పైన అనంతరం పోలీస్ కస్టడీ అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన తరఫున హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడమైంది. ఇక మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కూడా ఈ పరిమాణాలతో నిలిచిపోయిందని తెలుస్తుంది. నిన్ననే అధికారులు ఎన్నికల ప్రక్రియను కూడా ప్రారంభించారు. అయితే చివరి నిమిషంలో హైకోర్టు ఆదేశాలతో వెలువడిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ నిలిపేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొన్ని స్థానిక రాజకీయాలు తీవ్రంగా ఉత్కంఠకు దారితీస్తుంది. అయితే మున్సిపాలిటీ అధికార పోరు మధ్య కౌన్సిలర్ జయరాజు కావడం, అనంతరం కిడ్నాప్ ఆరోపణలు రావడంతో పోలీస్ కస్టడీ అంశం పైన ఆ పరిస్థితిని క్లిష్టతరంగా చేశాయి. ఇవాళ హైకోర్టులో విచారణ వచ్చే ఆదేశాల పైన మున్సిపాలిటీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అంటూ కూడా జరుగుతుంది. హైకోర్టులో తీర్పుతో ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ రాజకీయాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా జరుగుతుంది. కోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిన నేపథ్యంలో నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. కాబట్టి ఈ రోజు తీర్పు పైన అయితే ఉత్కంఠగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యేల ఫిర్యాదుల కేసులను విచారిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పైన విచారణ చేపట్టనున్నారు. అదేవిధంగా కడియం శ్రీహరి పిటిషన్ పై కూడా రేపు విచారణ జరపనున్నారు. బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన దానం కడియేల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలని ఇదివరకే బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కొంతకాలానికే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన పార్టీ ఫిరాయించడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమీ కావాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లో తెలిపింది. ఇక తాము పార్టీ ఫిరాయించలేదని దానం కడియం అఫిడవిట్ను స్పీకర్కు దాఖలు చేశారు. ఇప్పటికే 8 మంది పిటిషనర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులను విచారిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పైన విచారణ సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంలో ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ 8 మంది పై కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలు, అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, 2 ఎమ్మెల్యేలని గతంలోనే నోటీసులు ఇచ్చి విచారించారు. ఈ రోజు మరొకసారి దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్ వేశారు. కాబట్టి వారిపై కూడా ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించే అవకాశం అసెంబ్లీ కార్యాలయంలో దానం నాగేందర్ తో పాటు మరోవైపు అతనిపై పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు గతంలోనే జనవరి 30 తేదీన విచారించినప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని తాను విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు కూడా స్పీకర్ దగ్గర కొంత సమయం అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 18వ తారీఖు ఈ రోజు హాజరవుతారని గత విచారణలోనే చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మరొకసారి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని, పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం స్పీకర్ అటు దానం నాగేందర్ తరపు న్యాయవాదులతో పాటు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా ఈ రోజు స్పీకర్ కార్యాలయం ముందు హాజరైన తర్వాత మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని చూడాల్సింది. దీంతో పాటు కడియం శ్రీహరిని ఇప్పటికే ఒకసారి విచారణ కంప్లీట్ అయింది. రేపు మరొకసారి కడియం శ్రీహరిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హతపై ఏదో ఒక స్పష్టత ఇవ్వాలంటే కూడా స్పీకర్ కి అనేక సార్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకి అనుగుణంగానే స్పీకర్ ఈ కేసుని కొంత స్పీడప్ చేశారని చెప్పవచ్చు. ఇలాంటి ఇద్దరికి సంబంధించిన విషయంలో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం సర్వత్రా రాజకీయంగా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. చక్రి, అయితే సునీల్, గతంలో కోర్టు విధించిన 3 వారాల గడువు నేటితోటి ముగుస్తుంది కదా. స్పీకర్ కార్యాలయం నుంచి ఏవైనా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయా సునీల్?
ఎస్, ఇప్పటివరకైతే గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది 3 వారాల్లో స్పష్టత ఇవ్వాలి. 4వ వారంలో ఈ కేసు పిటిషన్ మరొకసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది కాబట్టి ఆ లోపే ఇదంతా కూడా కంప్లీట్ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు మరొకసారి వారిని విచారణ చేస్తున్నారు. ఈ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు ఇచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ దానం నాగేందర్ తరపు న్యాయవాదులు చేశారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరి రేపు మరొకసారి అటు కడియం శ్రీహరి విచారణ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ ఇద్దరు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరొక రోజు వారికి సంబంధించినటువంటి విషయంలపై కూడా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాజకీయంగా మాత్రము ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయం ముఖ్యంగా దానం నాగేందర్ అప్పటికే బీఆర్ఎస్ బీఫామ్ తో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేశాడు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయాడు. అయినప్పుడు కూడా ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటే ఏ విధంగా నమ్మాలి, ఏ విధంగా అతనికి సంబంధించిన వీడియోలు ఫొటోస్ సీఎం తో కలిసినటువంటి అన్ని ఇచ్చినప్పుడు కూడా సబ్మిట్ చేసినప్పుడు కూడా స్పీకర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యథావిధిగా స్పీకర్ అమలు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా న్యాయస్థానంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాము. రాబోయే కాలంలో ఇప్పుడు ఇద్దరి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలోపై కూడా ట్రిబ్యునల్ చైర్మన్ స్పష్టత ఇచ్చినాక స్పీకర్ తీర్పు ఇచ్చినాక ఖచ్చితంగా ఈ 10 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలపై మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ రోజు మరి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ రోజు కేవలం విచారణ మాత్రమే అవుతుంది, క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రమే అవుతుంది కాబట్టి ఈ రోజు తీర్పు ఎట్లా కూడా రాదు. కాబట్టి రేపు విచారణ తర్వాత మరొక రోజు ఇద్దరికి సంబంధించిన విషయాలపై కూడా స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా గడువు ఇచ్చింది కాబట్టి ఆ గడువు కంప్లీట్ లోపే అంటే 4 వారాలు గడువు ఇచ్చింది, ఇప్పటికే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 4 వారాల లోపే ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.